తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖలో ఘనంగా యోగాంధ్ర వేడుకలు. పాల్గొన్న ప్రధాని మోదీ, గవర్నర్ నజీర్, సీఎం. భారీ సంఖ్యలో యోగాసనాలు వేసిన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచాన్ని కలిపింది, కోట్లాది మంది జీవన శైలిని మార్చిందన్న మోదీ. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ప్రారంభం. యోగాతో అద్భుత విజయాలు సాధించొచ్చన్న చంద్రబాబు. యోగా భారతావనికి దక్కిన గౌరవమన్న పవన్. 5 లక్షల మందితో యోగాంధ్ర. బీచ్ రోడ్లో 3 లక్షల మంది ఆసనాలు. యోగాసనాలతో గిన్నిస్ రికార్డు నమోదు. విశాఖ సాగర తీరంలో నేవీ యోగా విన్యాసాలు. యోగా డేలో పాల్గొన్న నేవీ సిబ్బంది. యుద్ధ నౌకపై యోగాసనాలు. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో యోగా డే. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు. కేబిఆపాక్లో యోగాసనాలు వేసిన మంత్రి పొన్నం. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి. హైదరాబాద్ సిరిసిల్ల నుంచి ట్యాపింగ్ జరిగింది. సిట్ ఎదుట వాంగ్మూలమిస్తానన్న బండి సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. గ్రానైట్ వ్యాపారాన్ని బెదిరించారని కేసు. వరంగల్కు కౌశిక్ రెడ్డి తరలింపు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య. రేవంత్ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్న కౌశిక్ని బేషరతుగా విడుదల చేయాలన్న కేటీఆర్. వికారాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు. సయ్యద్పల్లిలో 3 టిప్పర్లు, జేసీబీ సీజ్. వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలింపు. పల్నాడులో ప్లకార్డు ప్రదర్శించిన రవితేజ అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ప్లకార్డులు ప్రదర్శించిన మరికొందరు కోసం గాలింపు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం. స్క్రాప్ షాప్లో చెలరేగిన మంటలు ఆర్పేసిన 5 ఫైర్ ఇంజన్లు. బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు. కార్మికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. ఆయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు. హైకోర్టుకి సీల్డ్ కవర్లో చివరి నివేదిక అందించిన సీబీఐ. న్యాయం కోసం 18 ఏళ్లుగా తల్లి పోరాటం. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. 57 బేకరీలకు నోటీసులు జారీ. శాంపిల్స్ ల్యాబ్కి పంపిన అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూమి గొడవ. అధికారులతో గిరిజనులు వాగ్వాదం. విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఆరోపణ. కిరాణా షాప్లో గంజాయి చాక్లెట్ల విక్రయం. హైదరాబాద్ అమీన్పూర్లో ఒకరు అరెస్ట్. గంజాయి చాక్లెట్లు స్వాధీనం. మారన్ సోదరుల మధ్య వివాదం. కళానిధికి దయానిధి మారన్ లీగల్ నోటీసులు. సన్ టీవీ షేర్లను అన్యాయంగా కేటాయించారని ఆరోపణ. విదేశీ చదువుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల పిల్లలు. పేద పిల్లలకి ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు. అమిత్ షా కామెంట్లకి రాహుల్ కౌంటర్లు. ఆతిథ్యం స్వీకరించాలని ట్రంప్ పిలిచారు. జగన్నాథుడి దర్శనం కోసం తిరస్కరించారు. ఒడిశా పర్యటనలో మోదీ కామెంట్లు. ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసిన భారత్. సెంచరీలతో అద్దరగొట్టిన జైస్వాల్, గిల్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.